Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి సీజేపీని చర్చలకు ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. మీ ఇష్టం, టైం ప్లేస్ ఎక్కడో చెప్పండి, మేము వస్తామన్నారు కేంద్ర మంత్రులు. అన్ని సమస్యలను చర్చించేందుకు సిద్ధమంటూ కూడా వెల్లడించడం జరిగింది. కాక్రోచ్ పార్టీ నేతలను చర్చలకు ఆహ్వానించారు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్. ప్రధానంగా పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ రాజీనామాను సీజేపీ ప్రధాన డిమాండ్ చేస్తుంది. నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్నటువంటి నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చలో సంసద్లో పాల్గొన్న వారిపైన పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి తాజాగా ఆ కేసులను ఉపసంహరించుకోవాలంటూ కూడా సీజేపీ డిమాండ్ చేస్తుంది. అన్ని సమస్యలపైన చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమంటూ కూడా కేంద్ర మంత్రులు మరోసారి చెప్పడం జరిగింది. జంతర్ మంతర్లోనే చర్చలు జరగాలని సీజేపీ మరోవైపు పట్టుబడుతుంది. ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా ఢిల్లీ వేదికగా తాజాగా చేస్తున్నటువంటి ఈ చర్చల పరంపర వరుసగా ఈసారైనా ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా అనేటువంటి వాదన కూడా మొదలైంది. ఇప్పటికే సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలతో మాత్రం దేశం మొత్తం విస్తృతమైనటువంటి చర్చ జరగడం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో తాజాగా అలజడి మొదలైనట్టుగా చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూడాలి. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రులు స్వయంగా సోనం వాంగ్చూ దగ్గరికి వెళ్లడం, ఆయన కలిసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఈసారి పిలిచినటువంటి చర్చలకు కేంద్రాన్ని నుంచి సానుకూలపరమైనటువంటి అంశాలు సీజేపీ నుండి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? సో ప్రధానమైనటువంటి డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? జంతర్ మంతర్లోనే చర్చ జరగాలని సీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. సో సీజేపీ స్పందన ఏ విధంగా ఉండబోతుంది? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, సీజేపీకి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మరోసారి లేఖ రాసినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఈసారి చర్చల్లో కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి డిమాండ్లపైన సానుకూలంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి సీజేపీని కేంద్రం చర్చలకు పిలిచింది. మీరే సమయం చెప్పండి, డేట్ చెప్పండి, ఎక్కడ సమావేశం అవుదామో ఆ ప్లేస్ కూడా చెప్పండి, మీ ఇష్టం, టైము ప్లేసు మీరే చెప్పండి అంటూ సీజేపీ కార్యకర్తలకు ఇటు నేరుగా జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆహ్వానం పలికాడు. నిన్నటి నుంచి 4 సార్లు కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే జంతర్ మంతర్ వద్దే చర్చలు జరపాలి, మా దగ్గరికే వచ్చి చర్చలు జరపాలంటూ సీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అభిజిత్ సిస్కే కూడా అదే మాటే చెప్పారు. ఏదైతే తాము ఆందోళన చేస్తున్నాం, జంతర్ మంతర్ వద్దే చర్చలు జరపాలి, విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి, అదేవిధంగా విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలి. మరోపక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలగ్గుతుందా? అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమం, మరోపక్క ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు. అయితే ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు నేరుగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ కిషోర్ కుమార్ కు ఏవైతే కొన్ని ఉత్తర్వులు ఇచ్చారు, ఏదైతే ముందస్తు సమాచారం లేకోకుండా ఎన్ఐఏ అధికారాలు కట్టబెట్టారు. ఒక కమిషనర్ కు ఎన్ఐఏ అధికారాలు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టడం ఏంటి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇవ్వడం ఏంటంటూ మరోవైపు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. ఎందుకంటే సీజేపీ ఆందోళనను, మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఆందోళనను తొక్కివేయడానికే ఢిల్లీ కమిషనర్ కు ఎన్ఐఏ అధికారాలు ఇచ్చారంటూ ఇప్పటికే తీవ్ర విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం మరోసారి చర్చలకు పిలిచింది. సమయం చెప్పండి, డేట్ చెప్పండి, ఎక్కడ సమావేశం అవుదామని చెప్పండి, మీ డిమాండ్లు సానుకూలంగా వింటాం, లోక్సభలో ప్రస్తావిస్తాం, రాజ్యసభలో ప్రస్తావిస్తాం, చర్చలకు కూడా అవకాశం ఇస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానం పలికింది. ఇక్కడ ప్రధానంగా సీజేపీ కార్యకర్తలతో కానీ ప్రధానంగా అంటే నీట్ పైన పేపర్ లీకేజ్ అంశం పైన సభలో చర్చకు లేదా ఆర్థిక పరమైనటువంటి వారి కుటుంబాలను ఆదుకునేటువంటి భరోసాకు కేంద్రం సానుకూలంగా స్పందించిన, సో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే ప్రధానమైనటువంటి డిమాండ్ కు సానుకూలమైనటువంటి నిర్ణయం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్నగా మారుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరపడానికి జితేంద్ర సింగ్ ఇప్పటికే ఆహ్వానం పంపారు. ఇప్పటికీ నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజుటి వరకు దాదాపు 6 నుంచి 7 సార్లు సీజేపీ పార్టీ నేతలను కూడా చర్చలకు ఆహ్వానించారు.
ఈ చర్చలు జంతర్ మంతర్ వద్దే జరపాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంది. మరొక కేంద్ర ప్రభుత్వం నేరుగా స్పందించింది. సమయం టైము డేటు ప్లేసు మీరు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడికి కేంద్రానికి సంబంధించిన నేతలు వస్తాం. ఒకవైపు జేపీ నడ్డా, మరోవైపు జితేంద్ర సింగ్ కూడా స్పందించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం, విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకుంటున్నాం. మరోపక్క మోడీ కూడా ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ నేరుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఏవైతే విద్యార్థులకు నష్టం జరిగిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారం, అదేవిధంగా విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చర్చల ద్వారా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరోపక్క జంతర్ మంతర్ వద్ద చర్చలు జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతీయ పార్టీ నేతలు బీజేపీ ఉద్యమానికి జంతర్ మంతర్ వద్ద అంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయా, అంత అవకాశం ఉంటుందా? తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం ఆ ప్రాంతంలో. ఇక్కడ ప్రధానంగా ఆందోళన జరుగుతున్న ప్రాంతంలో కూడా పోలీసులు కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 6 గంటలకి అక్కడున్న హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, షాపులు కానీ క్లోజ్ చేయాలంటూ ఇప్పటికే పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న షాపులకు నోటీసు జారీ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా జంతర్ మంతర్ వద్ద చర్చలు జరిపేంత సానుకూల వాతావరణం ఏమాత్రం ఉంటుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం మరోపక్క పరిశీలిస్తుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఇటు జితేంద్ర సింగ్ చర్చల్లో పాల్గొంటారంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇల్లు కార్యాలయాల్లోనే చర్చలు జరిపితే బాగుంటుంది. నడి రోడ్లో చర్చలు జరపడం ఆచామాచి కాదు. ఎందుకంటే కేంద్ర కేబినెట్ మంత్రులకు ప్రోటోకాల్ ఉంటుంది, భద్రత ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ధర్నాలు నిరసనలు కొనసాగిస్తున్న చోట ఏవైతే చర్చలు జరపాలంటే అది కష్టమవుతుంది. చర్చల ద్వారా పరిష్కరిస్తాం, శాంతియుతంగా సమస్యలు వింటాం. మరోపక్క నిరసన ధర్నాలు ఆపండి అంటూ కేంద్ర ప్రభుత్వం పదే విజ్ఞప్తి చేస్తుంది. విద్యార్థుల సంక్షేమమే ముఖ్యమంటూ మరోపక్క చర్చలు జరిపేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలపై అభిజిత్ తిస్కే కూడా స్పందించారు. మాతో చర్చలు జరపాలనుకుంటే కేంద్రం మా దగ్గరికే రావాలి, జంతర్ మంతర్లోనే కేంద్రం చర్చలు జరపాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే మా ప్రధాన డిమాండ్ అంటూ బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, అటు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు, మరోపక్క ప్రధానమంత్రి మోడీ ఇంటి ముందు రాహుల్ గాంధీ చేసిన నిరసన, ఈ వ్యవహారాలని దేశవ్యాప్తంగా ఢిల్లీ చుట్టూ జరుగుతున్నాయి. మరోపక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇటు లోక్సభ, రాజ్యసభ పదే వాయిదా పడుతుంది. అయితే ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న మధ్యాహ్నం నుంచి నేటి మధ్యాహ్నం వరకు దాదాపు 6 నుంచి 7 సార్లు బీజేపీ నేతలకు, బీజేపీ నాయకులకు, విద్యార్థులకు ఆహ్వానం పలికాం. తాము చర్చించడానికి ముందున్నాం. కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసి విద్యార్థులతో చర్చలు జరపడానికి ముందస్తుగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అటు జేపీ నడ్డా, ఇటు జితేంద్ర సింగ్ ఇద్దరు కూడా చర్చలకు ఆహ్వానించారు. చర్చల ద్వారా పరిష్కరిస్తామంటూ బీజేపీ నేతలకు పిలిపించారు. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనతో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా సీజేపీని కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి కొన్ని అంశాలను పరిశీలించినప్పుడు మీ ఇష్టం, టైం మీరే చెప్పండి, ప్లేస్ మీరే చెప్పండి, ఎక్కడ చర్చిద్దామో మీరే చెప్పండి, అక్కడికి మేము వస్తామనేటువంటి రీతిలో కేంద్ర మంత్రులు పదే చేస్తున్నటువంటి విజ్ఞప్తులు కూడా కొంతవరకు సీజేపీ ఆందోళనతో కేంద్రం వెనక్కి తగ్గినటువంటి అంశం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ అన్ని సమస్యలపైన చర్చించేందుకు కేంద్రం సిద్ధమని వెల్లడించిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్లపైన కేంద్రం ఏ విధంగా స్పందించబోతుంది? పేపర్ లీకేజీ పైన సభల్లో చర్చించాలి, దీనికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ పైన ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? నీట్ పేపర్ లీకేజీ పైన ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, మరి ముఖ్యంగా చలో సంసద్ కార్యక్రమంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి రచ్చ రేపినటువంటి సీజేపీ ఇలాంటి చర్చలకు ఎంతవరకు సానుకూలంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? మరోవైపు ఎవరైతే ధర్నాలో పాల్గొన్నారో, ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వారిపైన కేసులు బనాయించడం కూడా సబబు కాదంటూ కూడా సీజేపీ ప్రధానంగా వ్యాఖ్యానిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలు అదుపు తప్పి ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో కేంద్రం కేసులు బనాయించకుండా ఈ డిమాండ్ పైన ఏ విధంగా స్పందించబోతుంది? కానీ 4 గోడల మధ్య చర్చలకు తాము సిద్ధంగా లేము, 4 గోడల మధ్య మాట్లాడేటువంటి రీతి, నిర్ణయాలు తీసుకునేటువంటి రీతికి మేము సిద్ధంగా లేం, బహిరంగ చర్చకు మాత్రమే మేము సిద్ధమంటూ సీజేపీ పదే చేస్తున్నటువంటి కామెంట్. జంతర్ మంతర్కి మీరే రండి, ఇక్కడే చర్చిద్దామంటూ కూడా సీజేపీ ఇప్పటికే పట్టుబడుతున్నాయి. కానీ సీజేపీ చేస్తున్నటువంటి డిమాండ్స్
కేంద్ర ప్రభుత్వం ముందు వచ్చినటువంటి డిమాండ్ అన్ని క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. కానీ ఈ చర్చల్లో కేంద్రం తలొగ్గేటువంటి పరిస్థితులు ఉంటాయా లేదా అనేదే ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి రాజీనామా అనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. మరి కేంద్ర మంత్రులు వచ్చి సహచర మంత్రి రాజీనామాకు తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి వ్యాఖ్యను చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో శాంతి భద్రతల అంశంపైన ఎన్ఎస్ఏ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం కూడా కొంతవరకు కీ రోల్ పోషించబోతున్నాయి. ఇలాంటి సందర్భంగా ఢిల్లీలో మరిన్ని సంఘర్షణలు, మరిన్ని కీలకమైనటువంటి ఉద్యమాలు అంటే ఏదైతే ఈ విధమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకోకుండా కేంద్రం కూడా ఉక్కు పాదం మోపుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. చూడాలి సిజేపీ కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసినటువంటి ఈసారి చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో సిజేపీ ప్రధానమైనటువంటి డిమాండ్లపైన కేంద్రం ఏ విధంగా స్పందించబోతుంది మనం కూడా వేచి చూద్దాం. ప్రధానంగా ఈ అంశం మాత్రం దేశవ్యాప్తంగా కుదిపేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కేంద్రం వైఖరి పైన మాత్రమే సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది.